సార్ ఇప్పుడు ఉదాహరణకి మీ అమ్మగారి పేరేంటి? అరుణ. మీ నాన్నగారి పేరేంటి? గోపి. ఎంతసేపు పట్టింది? సెకండ్. ఎవరికైనా గొర్రెకి ఫోన్ చేయనా? వాళ్ళు అడుగు, అమ్మ నాన్న పేరు అడుగు చూద్దాం. నువ్వే అడుగు లైవ్లో. సో తక్కువ టైం ఉంది. సో మిస్డ్ కాల్స్ ఎన్ని ఉన్నాయి చూడు. ఇక్కడికి వచ్చి 2 hours అయింది, 15 మిస్డ్ కాల్స్ వచ్చి. ఇందులో గొర్రెలు కూడా ఉంటాయి, మన వాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని మిస్డ్ కాల్సే. ఓకే, నీకోసం గొర్రెకి ఫోన్ చేద్దాం. ఓకే, ఇందులో అసలు ఇలా వెతకక్కర్లేకుండా జస్ట్ ఇలా కాంట్రాక్ట్ లిస్టులోకి వెళ్ళి జస్ట్ గొర్రె అని కొడదాం. చూడు, తెలుగులో గొర్రె అని కొట్టా. ఎన్ని వచ్చినాయి నెంబర్లు పైన చూడు. కాంట్రాక్ట్ 101. ఓకేనా? గొర్రెని ఇంకో భాషలో కొడదాం, ఇంకో అక్షరం మార్చి. GORRE గొర్రె. ఎన్ని వచ్చినాయి పైన చూడు? 545. ఓకేనా సార్? ఇప్పుడు ప్రతి ఒక్కరిది సేవ్ చేసుకుంటారా? మనకి ఇష్టంగా ఈ గొర్రెలో రకరకాలు ఉంటాయి. అమ్మా నాన్న పేరు చెప్పుకోలేని అడుగు తినే గొర్రె, హైదరాబాద్ గొర్రె, రామచంద్రపురం రాంబాబు గొర్రె, రోత గొర్రె, గుడ్డి గొర్రె, చిలకలూరుపేట గొర్రె, మనకే పుట్టిన గొర్రె, సెక్యులర్ గొర్రె, ఇంకా కర్నూలు గొర్రె, వైజాగ్ గొర్రె, నర్సీపట్నం గొర్రె, రాజమండ్రి గొర్రె, పిరికి గొర్రె, విజయవాడ గొర్రె, పిచ్చి గొర్రె, గోదావరి గొర్రె, దొంగ గొర్రె, కాకినాడ గొర్రె, ఇంకా ఇలా ఇలా గుర్రంకొండ గొర్రె. కాబట్టి ఈ గొర్రె ఈజ్ ఆల్వేస్ గొర్రె. ఓకే, గొర్రె మంగళం అయిపోయాడు. గొర్రె పేరు కూడా చెప్పుకోలేడు, ఆడి పేరు కూడా చెప్పడు. నీకెందుకు అంటాడు. ఫోన్ చేశాక నువ్వు ఎవరంటే ఏం చెప్పాలి? ఇంట్రడ్యూస్ చేసుకోవాలిగా, నీకెందుకు చెప్పాలంటాడు. నాతో వాదనకు వస్తాడు. సో ఇంత మూర్ఖంగా ఉంటారు.